కొత్తవలస జనసేన మండల పార్టీ అధ్యక్షులు గొర్రపల్లి రవి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ. కొత్తవలస మండలంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయనగరం జిల్లా నాయకులు గురాన అయ్యాలు, ముక్కా శ్రీను. వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామం వద్ద ఉన్న శివాలయం ప్రక్కన ఉన్న ప్రాంగణంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు గొర్రపల్లి రవికుమార్, శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు చిన్నబాబు ఆధ్వర్యంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ యొక్క భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు గురాన అయ్యాలు, ముక్కా శ్రీను పాల్గొన్నారు. వచ్చిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి సందడి చేశారు. కాంగో డంపులతో, బాణ సంచాలతో పండుగ వాతావరణం నెలకొల్పారు. అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వందలాది కార్యకర్తలకు ఘనంగా సన్మానించారు. వచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వచ్చిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ, కలియుగంలో రామలక్ష్మణుల లాంటి వాళ్ళు ఉన్నారు అంటే అది గొర్రపల్లి బ్రదర్స్ అని మాటలతో కొనియాడారు. జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని, ప్రతి ఒక్క కార్యకర్త కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి వైసీపీని తరిమి కొట్టాలని అన్నారు. శృంగవరపుకోటలో స్థానికులకు మాత్రమే సీట్లు ఇవ్వాలని అన్నారు. శృంగవరపుకోటలో ఎటువంటి అభివృద్ధి లేదని, రియల్ ఎస్టేట్ మాఫియా ఎక్కువ జరుగుతుందని, రానున్న రోజుల్లో శృంగవరపుకోట నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసేలా జనసేన మరియు టీడీపీ, బీజేపీ తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గొర్రపల్లి చిన్నబాబు, శివాజీ, సుంకరి అప్పారావు, కొట్యాడ రామకోటి, అలమండ రాంబాబు, ఒబ్బిన సన్యాసి నాయుడు, కొత్తవలస ఉపాధ్యక్షులు బోగాది దేవానంద్, అలమండ సురేష్, వేపాడ మండల పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జొన్నపల్లి సత్యబాబు, ఉపాధ్యక్షులు కోలా కన్నయ్య దొర, ఎలకోట ఉపాధ్యక్షులు పవన్, వెన్న రాజు, ఎస్కోట ఉపాధ్యక్షులు పటాను రవి, పిల్ల నరసింహస్వామి, జామి డేగల ఈశ్వరరావు, కొత్తవలస జన సైనికులు తూరుబిల్లి విజయ్ కుమార్, మల్లా రాజు, ముచ్చకర్ల శ్రీను, గురజాల వెంకటేష్, కొట్యాడ అయ్యప్ప, బోని రామ్ గణేష్, కరాటి లక్ష్మణ్, దారబాబు, పెంటకోడ్డి శ్రీను, వీర మహిళలు ఎర్ర వెంకటలక్ష్మి, అడప కళ్యాణి, సగ్గుబిడియా వెంకటలక్ష్మి, నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన, సమాజానికై స్వదేశానికై పదలు వేయి పాటుపడుతూ సేవ చేయు జనసేన. జనమే తన సేన, జనమే తన సేన, కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన, జనసేన, జై బోలో, జై బోలో జనసేన, జనసేన, జై బోలో, జై బోలో జనసేన, జనసేన, జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రం మొత్తం పండగ చేసుకుంటుంది. దానిలో భాగంగానే ఈ ఫైనల్గా రాష్ట్రం అంతా చేసుకున్న మన విశాఖ, విజయనగరం ఉమ్మడి జిల్లాలో మధ్య వంటి ఈ యొక్క మన ఎస్కోట మండలం, ఎస్కోట నియోజకవర్గంలో
మన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు చాలా భారీ ఎత్తులో భారీ జనసమూహంతో పవన్ కళ్యాణ్ గారి ఈ యొక్క మన ఆవిర్భావ దినోత్సవం చేయడం జరిగింది. భారీ కేకింగ్ కట్ చేశారు. ఎంతో మంది యువత తరలివచ్చారు. ఈ యొక్క జనసేన ఆవిర్భావ సభకి ఎంతో మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ వ్యక్తి రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు ఉర్రూతులు అవుతున్నారు. అందుకే చెప్తున్నా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క దుర్మార్గ పరిపాలన దించి 2024 అత్యంత నెల 15 రోజుల్లో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ యొక్క దుర్మార్గుని దించిన తర్వాత ప్రతి ఒక్కరికి మీలాంటి మీడియా సోదరులు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ రైతులకు కానీ ఆడపిల్లగా మంచి రక్షణతో మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మాటగా చంద్రబాబు నాయుడు గారి మాటగా మోడీ గారి మాటగా నేను చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి జై జనసేన. ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఇంకెందుకు ఆలస్యం? మన కలలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్, అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.